హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఒకటయ్యి బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. కేసీఆర్ కుటుంబం ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ఇక నిన్న పోలీసుల సమక్షంలో దాడులకు పాల్పడి హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారన్నారు. ఇక న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది. కేటీఆర్ విచారణకు హాజరై మచ్చలేని నాయకుల్లా బయటకు వస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు. 54 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఏసీపీకి ఇచ్చి ఏసీపీ ద్వారా పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది. అయినప్పటికీ కోర్టు న్యాయస్థానం నేను ఇచ్చినటువంటి ఏదైతే అప్పీల్ చేసుకున్నామో దానికి న్యాయపరంగా ఏదైతే చేయాలనుకున్నామో ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం పూర్తిగా మా టీఆర్ఎస్ పార్టీలకు ఉంటుంది. ఖచ్చితంగా న్యాయపరంగా పోరాడతాం. మా కేటీ రామారావు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఈడీ కానీ ఏసీపీ ఇచ్చినటువంటి దాన్ని కంపల్సరీ అటెండ్ అవుతారు. న్యాయపరంగానే మచ్చలేని నాయకులుగా బయటకు వస్తారు. కానీ నిన్న చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. ఏదైతే ఎపిసోడ్ నడుస్తూ ఉంది, ఇది అయిపోతా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపై బీజేపీ ఆఫీస్ మీద దాడి చేసి పోలీసుల సమక్షంలో దాడి చేయడం, అదేవిధంగా బీజేపీ పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం, ఇదేమనిపిస్తుందంటే ఇద్దరు ఒకటే డైవర్షన్ పాలిటిక్స్ మీద ఆలోచన చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఈ ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీ కలిసి టీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు జరుగుతున్నట్టుగా ఈజీగా కనబడతా ఉంది. ఎందుకంటే పోలీసులు ఉండగానే నిన్న దాడులు చేసుకున్నారు. ఒకరు అంటే హైదరాబాద్ నగరం బ్యాండ్ ఏ రకంగా ఖరాబు చేస్తా ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ అనేది ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము ఉంటాం. ప్రజలకు ఇచ్చిన సమస్యల మీద పోరాడతాం. ఏదైతే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో